వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు. మీడియా సమావేశంలో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు. వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. సామాజిక సేవకు సిఐ శేషయ్యకు డాక్టరేట్ అవార్డు అందుకున్న కర్నూలు టౌన్ సిఐ శేషయ్య సమాజంలో విశేష కృషి చేసిన ప్రతిభను గుర్తించడమే హెచ్డిసిఏ లక్ష్యం. డాక్టరేట్ అందుకున్న సిఐని అభినందించిన కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవలు అందించినందుకు గుర్తించి గురువారం ఢిల్లీలోని హోటల్ అశోక కన్వెన్షన్ హాల్లో డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ ప్రతినిధులైన సీఈఓ కవిత బజాజ్ చేతుల మీదుగా కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్యకి డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విదేశాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. నూతన సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు హన్మకొండలోని 6వ డివిజన్లో 65 లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు హెల్ప్ లైన్ 181కి డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే చోట ఈ సఖీ కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. కొట్టుకుంటే అలాంటి ఒకటి చెప్పగలుగుతాను. అది కూడా కొట్టండి, ఆయనతో కూడా కొట్టండి మేడం, ఆయనతో కూడా కొట్టండి. అన్నయ్య
ఎవరు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, కార్పొరేటర్ మధు గారికి, అనితారెడ్డి గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. సుమారు 68 లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేట్ ఈరోజు తీసుకురావడం జరిగింది. మంచి శుభ పరిణామం. దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు, విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటి లేదా అత్తమామలు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్ని విధాలు కాకుండా ప్రతి ఒక్కటి అసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కానవసరం లేదు. కేసు పైన లేనప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం, వారి యొక్క విచారణ చేయడం, వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది. కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖీ సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద, హన్మకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద, అలాగే మేయర్ మేడం, కార్పొరేటర్ కేసెస్ రావడం జరిగిందన్నారు. సో 1600 ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతులు కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కోరిక తీర్చాలంటూ మహిళ వీఆర్ఓ ఇంటికెళ్లిన ఎంఆర్ఓ. ఏపీలోని తిరుపతి జిల్లాలో కామాంధుడైన ఓ ఎంఆర్ఓకు బడిత పూజ. నాయుడుపేటలో నివాసం ఉండే మహిళా వీఆర్ఓను కొన్నేళ్లుగా అతడు లైంగికంగా వేధిస్తున్నాడు. మీ ఇంటికి వస్తా కోడికూర వండి పెడతావా, అడిగింది ఇస్తావా అని మెసేజ్లు పెట్టాడు. నిన్న బరి తెగించి ఆమె ఇంటికి వెళ్ళాడు. దుస్తులు విప్పి తన కోరికలు తీర్చాలంటూ వేధించాడు. దీంతో వీఆర్ఓ తన తల్లికి సమాచారం ఇచ్చింది. ఆమె వచ్చి అతన్ని చితకబాదిన వీడియో వైరల్ అవుతుంది. అతనే నువ్వు నెట్టేది చూసుకో అతనే నువ్వు నెట్టేది చూసుకో హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నయన్ రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చౌహాన్ బాద్ పాయి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు.
షాపింగ్ కాంప్లెక్స్ అవును సార్ కన్సల్టెన్సీ వాళ్ళకి అక్కడ మెజర్మెంట్ అది వెళ్ళినప్పుడు అందరం వస్తే మార్కింగ్ అంటే మా ఊరికి ఒక 25 మెంబర్స్ ఉన్నారు సార్ ఒక 2 రూమ్స్ సరిపోతుంది మిగతా వాళ్ళకు ఒక 4 రూమ్స్ గర్ల్స్ టేబుల్ సార్ టేబుల్ సార్ 6 టేబుల్ ఎట్ ఏ టైం వేరే కూర్చోవచ్చు 2 మెంబర్స్ అవ్వాలి అలుపెరగని ఉద్యోగ నాయకుడు ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి అని కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. కర్నూలు నగరంలోని ది క్యాంప్ ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయంలో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి పదవి విరమణ కార్యక్రమం జరిగింది. ఎవరికి సమస్య వచ్చినా కూడా సాధ్యమైతే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం సార్కు సూచించేవారు. అది మాకు చాలా హ్యాపీ. అలాగే తీసుకెళ్ళేవారు. ఆ విధంగా మాకు ఏంటంటే నాయకత్వం చాలా చాలా వరకు కూడా ఈ యొక్క 7 సంవత్సరాల దగ్గర ప్రయాణం సార్ ఉన్నారు కాబట్టి మాకు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఈజీగా బయటపడగలిగాం. జిల్లా విడిపోయింది, నంద్యాలకు వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఏంటి అని అంటే సమస్యలనే ఉన్నాయి, ఎవరు తీర్చే నాయకులు. ఈరోజు మా నాన్నగారి పదవి విరమణ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఉద్యోగస్తులకు కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేశారు మా నాన్నగారు. అంటే చాలా మంది బాధపడుతున్నారు యాక్చువల్గా, సార్ వెళ్ళిపోతే మాకు ఎలాగా, నెక్స్ట్ ఏమన్నా కష్టాలు వస్తే ఎలాగా అనేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ మా నాన్న ఎప్పుడు అందరికీ తోడున్నారని అండ్ హ్యాపీగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. నా పేరు మద్దెల శ్రావణి. నా పేరు మద్దెల పుల్లారెడ్డి అండి. నేను వెంగళరెడ్డి సార్ మన అల్లుడిని. సో 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత ఇప్పటిదాకా ఎంప్లాయీస్ని కానీ సొంత కుటుంబ సభ్యుల్లాగా సంఘాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తూ ఎంతో సేవ చేశారు. అలాగే ఇప్పటిదాకా ఒక ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని మేము ఆశిస్తున్నాము. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిషోర్ రక్ష హెల్త్ క్యాంపును జిల్లా కలెక్టర్ ప్రారంభించి ప్రతి విద్యార్థికి కిషోర్ ఆరోగ్య రక్ష కార్డులు అందజేసి వాటిలో ఆ విద్యార్థి ఆరోగ్యం వివరాలు నమోదును దగ్గరుండి నమోదు చేయించారు. ఈ హెల్త్ క్యాంపులో బ్లడ్ గ్రూప్, షుగర్, థైరాయిడ్, కళ్ళ పరీక్షలు, ఎనిమియా, హైపోగ్లోమిన్ వంటి పరీక్షలను నిర్వహించి హెల్త్ కార్డులో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కార్డులో వివరాలు నమోదు చేసి ఈ క్యాంపులను తరచుగా నిర్వహించడం జరుగుతుందని, పిల్లల ఆరోగ్య పరిస్థితులను బట్టి వారికి మందులు మరియు ఆహారం అందించుటకు టీచర్లు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. నీకు బాధ్యత లేదా? ఉంది మేడం, కానీ ఇది ఎప్పుడు వచ్చింది? నిన్ననే వచ్చింది మేడం. సో నిన్న వస్తే ఇంత కులుతుందా? ఇది నిన్న తెచ్చింది. మేము తీసేసుకొస్తామని పెట్టండి. మీ మెస్ ఇన్ఛార్జ్ టీచర్ ఉంది చూడు. ఇది హోల్ చిన్నగా ఉన్నట్టుంది, ఏదైనా ఎక్కువ వేయాలి. స్లీపింగ్ బెడ్స్ అమ్మాయి అడిగింది. ఇది ఈ కార్డు వీళ్ళ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా మనం చూపెట్టాలి. మీరు చెప్పండి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది పూల బొకే ఇచ్చి శాల్వా కప్పి స్వాగతం పలికారు. అనంతరం 42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కారు, 2 వీలరు అన్నీ అది మన సర్వీస్ లాక్ ఇన్స్టాలేషన్ అంతా ఓల్డ్ టెక్నాలజీలో మన లేట్ మిషన్ మీద మాన్యువల్ ఇక్కడ పెండింగ్లో ప్రోగ్రామ్ సిస్టమ్ ఆపరేటెడ్ ప్రోగ్రామ్ సెట్ చేసి సిస్టమ్ ఆపరేటెడ్ బయట పాత రోజుల్లో టర్నింగ్ మిషన్ ఉంది అది మన మ్యాన్యువల్ ఇది రోబోటిక్స్ ఇది డ్రిల్లింగ్ చేసేది ఇది ఆటోమేటిక్గా సెట్ చేస్తే అదే డ్రిల్లింగ్ చేసుకుంటుంది. ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో మనం ఈరోజు ఉన్నాం. ఈ రాష్ట్రంలో 25 సెంటర్లు మొదటి విడతలో ఇస్తే భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇది అధునాతనమైన నూతన టెక్నాలజీ సెంటర్. రోబోటిక్స్తో ఈరోజు హోల్డ్ చేయడం కానీ సెంట్రల్ ఏసీతో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఈరోజు ఒక 6 నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే ఉన్నదో దీనిగానే ఇంటర్మీడియట్ కాగానే ఎంపీసీ 10th కాగానే ఎంపీ చేసి బీటెక్ పోగానే ఎంటెక్ పోవడం ఒక అలవాటు అయిపోయింది. దీన్ని ఏటీసీ సెంటర్లో టాటా టైఅప్తో 47 కోట్ల రూపాయల ఒక నూతన యంత్రాలతో మిషనరీతో ఏటీసీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 65 సెంటర్లు, మొదటి విడతలో 25, రెండో విడతలో 40, మొత్తం రాష్ట్రంలో 65 సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి 25లో మొత్తం కూడా టాటా టైఅప్తో ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసి పూర్తి దశలో ప్రారంభోత్సవానికి ఉంది. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క ఏటీసీ సెంటర్ భూపాలపల్లిని కూడా ప్రారంభిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఈ 170 సీట్లను 6 కోర్సులతో ఈరోజు క్లాస్ రూమ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈరోజు పోస్టర్ను కూడా లాంచింగ్ చేయడం జరిగింది. మీరు డిఓ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ 2 సంవత్సరాల కోర్సు 24 సీట్లు, అడ్వాన్స్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు 24 సీట్లు, మెకానికల్, ఎలక్ట్రికల్, వెహికల్ 2 సంవత్సరాల కోర్సు 24, టోటల్గా 172 సీట్లను ఈరోజు టాటా టైఅప్తో ఈ యొక్క ఏటీసీ సెంటర్ సీట్ల కొరకు మనము విద్య ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం నుంచి. మీరందరూ కూడా దయచేసి 10వ తరగతి పూర్తయినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క ఏటీసీ సెంటర్లో చేర్చి ఐటీఐలో చేరి టాటా టైఅప్తో ఉన్నారు. మీరు ఇక్కడ చదువుతుంటేనే క్యాంపస్ సెలక్షన్ కూడా టాటా కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని పేరెంట్స్ కానీ డిఈఓ కానీ హెడ్ మాస్టర్లు కానీ చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ 172 సీట్లను మీరు పూర్తిగా జాయిన్ అయి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాబోయేటువంటి నిరుద్యోగ యువత ఇలాంటి కోర్సులు తీసుకొని
మరి చదువుకుని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అవకాశాలు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు విద్యకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ సాదిక్ హుసేన్ పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, మేనేజర్ తదితర సిబ్బంది పాల్గొని సాదిక్ హుసేన్ సేవలను కొనియాడారు. అప్పుడు అసోసియేషన్లో నేను ఆ 12 ఏళ్ళలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగా నాకు అసోసియేషన్లో అక్కడ సర్వీస్ జరిగింది. తర్వాత మన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ అసోసియేషన్ బిల్డింగ్ మన కమిషన్ పక్కన ఉండేది మన అసోసియేషన్ బిల్డింగ్, దాన్ని డెవలప్ చేసాము. తర్వాత ఇప్పుడు మనము అసోసియేషన్ అందరూ కలిసి పోరాడి అక్కడ చేసి పార్టీ తీసుకున్నాము. నేను చాలా సంతోషపడుతున్నాను. నా రికార్డ్ అయ్యే ముందు సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్ గారు, మరి సాదిక్ హుసేన్, ఆంజల్ గౌడ్ సార్కు, మరి ఇక్కడ వచ్చినటువంటి just about earning for a living. It should mainly be to help out others, to help out the people who are in need and leave a legacy for the next generation, so that our next generation can follow the same. Papa, we have known you just as a head of our family, but it's very proud moment to say that, to see how professional career you have built out here. The impact you have created at Kurnool Municipal Corporation won't just be remembered in the files, figures or papers, but it would be set as an example for others, for their careers to grow. It would be told as stories for next few generations. Now, as you step into your retirement phase, I hope you enjoy all the phase of your life with my mother, with us, and with the grandchildren who are already enjoying this occasion. Last but not least, my mother, who had been the great backbone of our family, who had been bonded for almost 35 years. Who had been bonded for almost 35 years now with my father, who had set a great example of what togetherness means, how the upbringing of their children should be, how to behave, how to live in a society. And the result of their hard work and their dedication of this entire life is we three of us. My elder brother as software engineer, senior developer at ADP, myself as associate vice president in Synchrony, and Dr. Sarfaraz as General Surgeon at Kurnool Medical College. Thank you all. You deserve all the love and respect today. Thank you for bringing us into this world. And I'm very proud that Patregar Ibrahim and Sakina B, your parents would really be proud of us. Thank you. నా పేరు సాదిక్ హుసేన్, సీనియర్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు. నా అపాయింట్మెంట్ 1981లో అయింది యాజ్ ఎ రికార్డ్ అసిస్టెంట్. దెన్ 1987లో ప్రమోట్ అయ్యాను బిల్ కలెక్టర్గా. అలాగనే 1987 నుండి 2008 వరకు బిల్ కలెక్టర్గా ఉన్నాను. 2008లో ప్రమోషన్ వచ్చింది. 2008లో ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్. అలాగనే 24 వరకు ఇలాగనే జూనియర్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినాను. తర్వాత నా సర్వీస్లో నేను ఇవన్నీ నా ఉద్యోగ దాంట్లో చాలా అచీవ్మెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వేరే ఎక్కువ చెప్పాను. ఒకటే విషయం, ఆర్టీసీలో వాళ్ళు ఒకసారి మనకు ట్యాక్స్ కట్టాలి. ఆ టైంలో మనం ఏం చేయాలా కొంచెం ఆలోచించి మనకు అప్పుడు ఉన్న కమిషనర్ గారి వాళ్ళ సహకారంతో అవతల యువతల 2 ట్రాక్టర్లు ఎలివేట్ చేసి బయటికి పోకూడదు, లోపలికి రాకూడదు. అసలు కలెక్టరేట్ నుంచి 3 సార్లు తీసుకున్నాను. యాజ్ ఎ బిల్ కలెక్టర్ 2 సార్లు, తర్వాత జూనియర్ ఎవరి చేతుల మీద తీసుకున్నారు? బివి మోహన్ రెడ్డి సార్ ఒకసారి, బివి మోహన్ రెడ్డి సార్. తర్వాత వచ్చేసి హర్ప్రీత్ సింగ్ సార్ కలెక్టర్. తర్వాత సత్యనారాయణ ఈ సర్వీస్లో చాలా మందికి రోల్ మోడల్గా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అన్నింటిలో
బ్యాలెన్స్గా సంసారం కానీ లేకపోతే మన ఆఫీస్ డ్యూటీ కానీ చాలా ఎంజాయ్ చేసి వర్క్ చేశాను. నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు రిటైర్ అయితే కూడా చాలా చాలా ఫ్రీ అవుతుంది, చాలా కంఫర్ట్ అవుతుంది, చాలా కంఫర్ట్ ఫీల్ మీకు భూపాలపల్లి పట్టణ సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ సన్నాఫ్ సమ్మయ్య ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చేసిన తనిఖీలో అతని వద్ద 1300 గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో బస్టాండ్ సమీపంలో నాగారం గ్రామానికి చెందిన అనపర్తి రాజేష్ అనే అతను తన దగ్గర ఉన్నటువంటి గంజాయిని అమ్ముకుందామని బస్టాండ్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడం కోసం అని చెప్పి బస్టాండ్ దగ్గరికి రాగా భూపాలపల్లి బస్టాండ్ దగ్గరికి రాగా అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర ఉన్న గంజాయిని వెయిట్ చేయించడం అరౌండ్ 1.3 kgs గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. అది విషయమై మేము కేసు రిజిస్టర్ చేసి అతని ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం. ఇదే విధంగా భూపాలపల్లి పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, గంజాయి సరఫరా చేసినా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.